అందరూ బాగుండాలని కోరుకుందాం. భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషయం పడ్డా కూడా అంతే ప్రమాదం. మనం తినే భోజనంలో ఎంత జాగ్రత్త పడతామో, అలాగే వినే విషయాల్లో కూడా అంతే జాగ్రత్త వహించాలి. చాలామంది ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ చెడు మాటల్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. మన చెవులు ఎక్కువగా అలాంటి మాటలు విన్నప్పుడు మనసు కూడా వాటికి లొంగిపోతుంది. కాబట్టి అలాంటి మాటలను వినకుండా జాగ్రత్త పడాలి. ఒకరిని గురించి ఒకరు మన దగ్గర చెప్పారు అంటే మనని గురించి కూడా వేరే వారి దగ్గర చెప్తారు కదా. అలాంటి విషయాలను మనం చాలా సూక్ష్మంగా గ్రహించి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. అవి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. అలాగే ఒక ఊరిలో ఇద్దరు రామయ్య, రంగయ్య అనే స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పల్లెటూరులో చాలా స్నేహంగా ఉంటూ పెరిగినాక కూడా ఇద్దరు స్నేహంగానే వ్యవసాయ పనులు చేసుకుంటూ బాగుండేవారు. వాళ్ళ స్నేహాన్ని చెడగొట్టడం కోసం చాలామంది ప్రయత్నాలు చేసేవారు. కానీ ఎవరికీ లొంగకుండా వాళ్ళిద్దరూ బాగా స్నేహంగా ఉంటూ వస్తున్నారు. మరీ గిట్టనటువంటి సోమయ్య వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి అని పంతం బూనినట్టు ఉంటాడు. వీళ్ళు ఎవరి మాట నమ్మేవాళ్ళు కాదు. ఊళ్ళో వాళ్ళు ఏది చెప్పినా కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉంటూ ఎవరు చెప్పిన విషయాన్ని కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. అయితే మరి ఇతనికి బాగా పట్టుదలగా ఉంది కదా, వీళ్ళని ఎలాగైనా వీళ్ళ స్నేహాన్ని చెడగొట్టాలి అని. అందుకని ఒక ప్లాన్ గీసుకున్నాడు. వాళ్ళ దూరపు బంధువు ఒకడు ఊరు నుంచి వస్తాడు. అతనితో చెప్తాడు, నువ్వు రామయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగు, అలాగే రంగయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగు అని చెప్పి పంపిస్తాడు. అతగాడు మామూలుగా రామయ్య దగ్గరికి వెళ్తాడు. కొత్త వ్యక్తి కదా, అందుకని చెప్పని ఏంటి అని అడగానే, ఏమండి ఈ ఊళ్ళో నేను ఊర్లోకి రాగానే రంగయ్య అనే ఒక ఆయన కనపడ్డారు. ఆయన్ని ఈ ఊరిలో అందరికంటే మంచివారు ఎవరు, నేను స్నేహం చెయ్యాలి అని అడిగాను. అడిగితే అతను ఈ ఊళ్ళో అందరికంటే మంచివాడిని నేనే, అంత మంచివాళ్ళు ఎవరూ లేరు అని చెప్పాడు. నిజమేనా? మరి మిమ్మల్ని కూడా తెలుసుకోవాలని అడుగుతున్నాను అని అంటాడు వినయంగా. ఇదేంటి, నా స్నేహితుడు ఇతరుల దగ్గర ఇలా చెప్తున్నాడా, తెలియని వాళ్ళ దగ్గర చెప్తున్నాడా అని కొంచెం సందేహం కలుగుతుంది. ఈ ఊళ్ళో ఉన్నారు, తను కూడా మంచివాడే అని చెప్పి తప్పించుకుంటాడు. అలాగే రంగయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఏమండి ఈ ఊరిలోకి నేను రాగానే రామయ్య అనే ఒక వ్యక్తి తగిలాడు. ఆయన్ని నేను అక్కడ అందరికంటే గొప్పవాడు ఎవరు ఈ ఊరిలో, నేను అతనితో స్నేహం చేస్తాను అని అడిగాను. అప్పుడు ఆయన ఈ ఊరిలో అందరికంటే గొప్పవాడు నేనే, ఇంకా అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పాడు. నిజమేనా? మిమ్మల్ని కూడా అడిగి తెలుసుకుందామని అడుగుతున్నాను అని అంటాడు. అప్పుడు రంగయ్యకి కొంచెం మళ్ళా ఆయన దగ్గర కూడా కొంచెం మనస్పర్ధ. తెలియని మనుషులతో రామయ్య ఇలా మాట్లాడుతున్నాడా, మరి నా గురించి చెప్పలేదా అని కొద్దిగా మనస్తాపం చెంది, ఈ ఊళ్ళో ఉన్నారు గొప్పవారు, తను కూడా గొప్పవాడే అని చెప్తాడు. అలా చిన్న బీజం పడింది. అది అదునుగా తీసుకున్నాడు ఈ సోమయ్య. వెంటనే ఒకరోజు రామయ్య దగ్గర ఇలా అంటాడు, ఏం రామయ్య, నువ్వు ఆ ఎంకమ్మ చేయబట్టుకొని లాగావంట కదా, ఆ రంగయ్య చెప్తున్నాళ్లే, నేను విన్నాను అని అంటాడు. ఇలా చెప్పాడా? అసలు జరిగింది ఏంటంటే, ఆ ఎంకమ్మ దారిలో వస్తుండగా రాయి తగిలి పడబోతుంటే అటుగా వెళ్తున్నటువంటి రామయ్య ఆ చేతిని పట్టుకున్నాడు. జరిగిన విషయం అది. రంగయ్య చెప్పింది కూడా అదే విషయం. దాన్ని మలిపి ఇలా ఇక్కడ ఇరికిచ్చాడు. ఓహో, ఇలా చెప్పాడా అని అతనికి మనస్తాపం వచ్చేసింది. అలాగే రంగయ్య దగ్గరికి వెళ్ళి, ఏం రంగయ్య, రామయ్య
నాగలి నువ్వే అట్టి పెట్టేసుకున్నావంట కదా, నిన్న వడ్రంగి దగ్గర అంటుంటే విన్నాలే అని చెప్పి అంటాడు. అదేంటి ఇలా చెప్తున్నాడా నా గురించి, ఓహో అనేసి ఇతనికి కూడా మనస్తాపం జరుగుతుంది. అసలు జరిగింది ఏంటయ్యా అంటే, రామయ్య అక్కడ చెప్పింది ఏంటి, అక్కడ చెప్పినటువంటి విషయం, నా నాగలి రంగయ్య దగ్గర ఉంది, ఇప్పుడు నాకు అర్జెంటు, అందుకని ఈ పాత నాగలి తెచ్చాను, దీనికి ఒక చెక్క వెయ్యి, నేను అర్జెంటుగా పొలం వెళ్ళాలి అంటాడు. దాన్ని ఇలా వక్రించి అతని దగ్గర చెప్తాడు. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కూడా విరోధం చిన్నగా స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎలా అయిపోతున్నారు, సుమతి శతకంలో పద్యం ఉంది కదా, కూరిమి గల దినములలో నేరములెన్నడు కలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మరి స్నేహంగా ఉన్నప్పుడు ఎలాంటి తప్పులు కనపడవు, ఎలాంటి తప్పులను కూడా ఒప్పులుగానే చూస్తారు. కానీ ఆ స్నేహం చెడిపోయింది అంటే అప్పుడు మరి ఏది చూసినా కూడా ఒప్పులు కూడా తప్పులుగానే కనిపిస్తాయి, ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది, చిన్న విషయం కూడా. అలాగే వీళ్ళిద్దరి మధ్యన కూడా ఇలా తయారైపోయింది. చూసారా, ఎంత స్నేహంగా ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఈ చెప్పుడు మాటలతో విరోధాన్ని తీసుకురావటం జరిగింది. అందుకే చెప్పుడు మాటలు చెప్పే వారికి మనం ఎప్పుడూ కూడా దూరంగా ఉండాలి. అలా చెప్పినటువంటి విషయాలను మనకి చెవులకు ఎక్కించుకోకూడదు. చెప్పుడు మాటలు చెవికి చేటు అనేట సామెత కూడా ఉంది కదా, అలాగన్నమాట. అందుకనే అలాంటి వారితో మనం దూరంగా ఉండాలి అనే నీతి ఇందులో తెలుస్తుంది. మరి మీకు ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే గనక షేర్ చేయండి.